పెద్దమ్మా నమస్తే. నమస్తే. ఏం పేరు నీ పేరు? నా పేరు రాజలక్ష్మి. రాజలక్ష్మి. ఓ ఓకే సూపర్. రాజలక్ష్మి అమ్మా, ఏం లేదు, ఇప్పుడు జిహెచ్ఎంసీ ఎన్నికలు వస్తున్నాయి, అంటే మేయర్ ఎన్నికలు. మరి ఎవరు గెలుస్తారు అనుకుంటున్నావు నువ్వు? కేసీఆర్ గెలుస్తాడు అనుకుంటున్నా. ఎందుకు? కేసీఆర్ రావాలా. ఎందుకు కారణం? రేవంత్ రెడ్డి 6 గ్యారెంటీలు ఒప్పుకున్నాడు. 6 గ్యారెంటీలు ఒప్పుకొని ఒక్క గ్యారెంటీ కూడా చేయలే. ఒక్కడు కూడా చేయలే. ఫ్రీ బస్సు. ఫ్రీ బస్సు వస్తే మాకేమందని ఫ్రీ బస్సు వస్తే మేము పని చేసుకుంటాం. మేము ఫ్రీ బస్సులో పోతామా? డ్యూటీలకే అందాలి. మాకు లేదు, మాకు ఏది లేదు. ఊరికి పోయినా కానీ ఒకనాడు ఆఫీసర్ కాడ నేను దొక్కుతుండ్రి, నాకు నడవరాక నాకేం చేసిండు, కుంటికాలు ఉందని ఇంట్లో కేసీఆర్ ఉన్నప్పుడు అలా దించిర్రు. డబుల్ బెడ్రూమ్ కాదు, పింఛన్ ఎక్కువ చేయాలని దవాఖానలో చేసిర్రు. అన్ని కాయిదాలు ఉన్నాయి నా దగ్గర. ఆ కాయిదాలు తీసుకొని పోతే నాకు ఎవరు ఇస్తలేరు. ఆ కాయిదాలు కూడా పాటు చేసిర్రు. అది అయిపోయింది. అది అయిపోయినాక 6 గ్యారెంటీలు ఒప్పుకున్నాడు కదా మా రెడ్డి, ఆయన మా కుల పైననే. అయితే మా కులం ఇజ్జత్ మొత్తం పోతుంది. మాటలు తిడుతుంటే గలీజ్గా తిడుతుర్రు అందరు, లోకం అంతా గలీజ్గా తిడుతుంటే మాటలు ఇజ్జత్ పోతుంది మాది. నాకు ఈడ ముఖం ఎత్తుకొని తిరగాలంటే కూడా నాకు ఇజ్జతే పోతుంది. అవునా? ఇప్పుడు ఎట్లా అని ఇది మాది గది, అది బద్మాష్ కొడుకు అది ఇది అని తిడుతుంది. తిట్టే వరకు అలా మాకేమనిపిస్తుంది? సిగ్గు. మన కులపోని తిడుతుంది కదా, బాధ అనిపిస్తుందా? అనిపించదా? ఆ బాధలు అంత తిట్టుకునే పరిస్థితులు ఏమున్నాయి మరి చేస్తుడు కదా అట్లా. ఇప్పుడు ఇది ఉన్నది, ఈ మాల్ ఉంది, మేము 40 రూపాయలకు అమ్ముకుందాము. ఆడి 15 రూపాయలకు 20 రూపాయలకు మా కేసు 40 రూపాయలకు అమ్ముకుందాము. ఇప్పుడు 80 అంటే ఎవడు కొంటాడు? కష్టమా కాదా? అది మేము బీదోళ్ళం బతకాలంటే బతకలేం. మళ్ళీ ఏమైందంటే 6 గ్యారెంటీలు ఒప్పుకొని ముసలోళ్ళకు 4000 ఇస్తామన్నాడు పింఛను. ముసలోళ్ళకు ఒక్క ముసలిదానికి కాదు, ముసలోనికి ముసలిదానికి ఇస్తానన్నాడు. అబద్ధం మాట్లాడిండా? మళ్ళీ అది ఒక్కటి. మళ్ళీ ఏమన్నాడు, బంగారం ఇస్తా అన్నాడు, తులం బంగారం ఇస్తా అన్నాడు. అది పోయింది. మళ్ళీ అది పోగా మళ్ళీ ఏమన్నాడు, గ్యాస్ 500కే గ్యాస్ ఇస్తా అన్నాడు. 1100 అయింది ఇప్పుడు గ్యాస్. 1000 రూపాయల 20 రూపాయలు తీసుకుంటుండు వాడు. 50 రూపాయలు అవి అయిపోతున్నాయి. మరి 500 గ్యాస్ అని ఎట్లా చెప్తున్నాడు? అబద్ధం. మళ్ళా చీరలు ఇచ్చుకుంటూ ఒక రూమ్ నిండా పెట్టుకున్నాడు. మళ్ళీ ఎవరికి ఆ రూమ్ నిండా పెట్టుకొని ఏం చేస్తుండ అంటే, ఇక చీరలకు పోతే ఇంట్లో జ్యేష్ఠ వాళ్ళకే ఇవ్వాలంట. ఎవరు గ్రూపులు ఉన్న వాళ్ళకే ఇస్తారు, మహిళా సంఘంలకే ఇస్తారట. మామూలుగా లేదు, ఇక ఎవరికి ఇయ్యరట. మామూలు వాళ్ళకి ఎవరికి ఇయ్యరట బిడ్డ. మళ్ళీ అదొక్కటి అయిపోయిందా? మరి ఇప్పుడు ముసలోళ్ళకు ఆడోళ్లకు ఏమన్నాడు, 2500 ఇస్తాను అన్నాడు. అది లేదు. ఇక అన్ని అబద్ధాలు మాట్లాడిండు. 200 యూనిట్ల కరెంట్ వస్తుంది లేదు, అది కూడా లేదు. మేము కడతానే ఉన్నాం, కరెంట్ బిల్లు కడతానే ఉన్నాం, కిరాయికున్నాం, కరెంట్ బిల్లు కడతానే ఉన్నాం. నెలకు 200 కిరాయి వస్తుంది, కరెంట్ బిల్లు వస్తుంది. నెలకు 200 కడతానే ఉన్నాం. మాకేడొస్తుంది? ఏం లేదు. 3500 కిరాయి కట్టాలా, 200 రూపాయలు అది కట్టాలి. మరి మాకేమొస్తుంది? ఇక అది లేదు. ఇక ఇంకే అన్ని 6 గ్యారెంటీలు ఒప్పుకున్నాడు బిడ్డ. 6 గ్యారెంటీలలో ఒక్కటి కూడా చేయలే. ఒక్కటి పిరి బస్సు, ఒక్కటి పిరి బస్సు మాకు అవసరం లేదు. ఎట్లంటే మేము అమ్ముకొని బతికి ఏదో కూలీలు చేసుకొని బతికేటోళ్ళం. నేను కూడా రెడ్డిసినే కానీ కూలీలు చేసుకొని బతికేటోళ్ళం, బతకది. మళ్ళా రెండోటి మళ్ళీ ఏమైందంటే అట్లా వేస్తారన్నాడు. 2 ఎకరాల భూమి ఉన్న వాళ్ళకు డబ్బులు ఎవరికి వేసిండు? ఎవరికో ఒక్కరికి, 10 మందిలో ఒక్కరికి, 10 మందిలో ఒక్కరికి, 10 మందిలో ఒక్కరికి ఏంది? వాని దిక్కున్న వాళ్ళకేనట. ఆయనకు సంబంధించిన వాళ్ళకే. కేసీఆర్ దిక్కున్న వాళ్ళకి లేదు. కేసీఆర్ దిక్కు మాట్లాడిన వాళ్ళకి లేదు. ఆయన దండము, ఆయనకి 10,000 దండం అంతే. ఎవరు? ఇక ఆయన అదృష్టం. కానీ మరి ఇప్పుడు ఈ జిహెచ్ఎంసీ ఎన్నికలు వస్తున్నాయి కదా, ఇప్పుడు చిన్నోడు, నేను 70 ఏళ్ళు ఉన్నా, ఆడు 50 ఏళ్ళు 55 ఏళ్ళు ఉండొచ్చు. నాకు తమిళ లెక్క మాట్లాడుతున్నా. నేను
ఒక తమ్ముడే, కులం అయినప్పుడు తమ్ముడే, తమ్మి లెక్కనే మాట్లాడుతున్నాను, వేరే రీతిలో మాట్లాడతలేదు. కానీ మనము కాపోళ్ళ పుట్టుక పుట్టినప్పుడు అన్ని అబద్ధాలు ఆడు. సరే ఓకే. మరి ఇప్పుడు ఎన్నికలు వస్తున్నాయి కదా పెద్దమ్మా, మరి ఇప్పుడు బీజేపీ కమలం పువ్వు గుర్తు వాళ్ళు ఉన్నారు, అదేవిధంగా కారు పార్టీ అంటే బీఆర్ఎస్, అదేవిధంగా చేయి గుర్తు కాంగ్రెస్. మరి ఈ మూడిట్లలో ఎవరు గెలిచే అవకాశం అంటే ఇప్పుడు గెలిచే అవకాశం లేదు బేట, ఎవరు అదృష్టం వాళ్ళెంబడే. నువ్వేమనుకుంటున్నావు? నా మనసులో అయితే కేసీఆర్ రావాలని ఉంది. మరి బీజేపీకి రాదు అవకాశం? లేదు, రాదు, బీజేపీ రాదు. మీ కార్పొరేటర్ బీజేపీ అంటే ఇక్కడ ఈ కార్పొరేటర్ బీజేపీ లేదు, లేదు. కార్పొరేటర్ బీజేపీ ఎట్లుంది, వాడు కూడా అబద్ధాలు ఆడిండు. బీజేపీలో బీజేపీ కూడా అబద్ధాలు ఆడిండు. ఏం పేరు మాకు తెలియదు. రాదు, రాదు. వస్తే బీదోళ్ళం బతకాలంటే కేసీఆర్ రావాలి బేట, అంతే. బీజేపీ ఏది లేదు. సన్న బియ్యం ఎందుకైతే అవి కావు, సన్న బియ్యం కావు. ఎట్లాను మిల్లులో పోస్తున్నారు, ఆ పురుగు పట్టే బియ్యం, ఆ బియ్యం, ఈ బియ్యం మళ్ళీ మిల్లులో పోస్తున్నారు. మిల్లులో పోసి అది ఇట్లా చేస్తున్నారు, తౌడు లెక్క చేస్తున్నాడు. ఆ పిండి అమ్ముకుంటున్నారు, మళ్ళీ బియ్యం ఇస్తుండ్రు సన్న బియ్యమై. అవి అన్నం అనుకునే వరకు లేకపోతే కచ్చా పెచ్చ నూకలు అన్నమని. ఇక గతిలేళ్ళు తింటున్నాం, గతిన్నోళ్ళు అయితే తినారు. ఇప్పుడు ఏదో దొంగ ఓట్లు తీసే కార్యక్రమం ఒకటి వస్తుందంట కదా, ఓట్లు అది చదువుకున్న వాళ్ళకి తెలుసు బిడ్డ, చదువుకున్న వాళ్ళకి మాకు తెలియదు, తెలియదు, మాకేం తెలియదు. చదువుకున్న వాళ్ళకి మాకు తెలియదు. నాకు అక్షరం గీతర కూడా రాదు. రాంది ఏం చేస్తాం, అది రానే రాదు మాకు. ఇది వరకే నన్ను పేరు బాధన చేసిండ్రు. ఎట్లా చేసిండ్రు, మా ఊరోళ్ళు మొత్తం, మా పాలోళ్ళు, మా యారాలు చచ్చిపోతే సాగు పోయినా, మా బావ కొడుకులు అందరూ నువ్వు వాళ్ళు ఎందుకు మాట్లాడినావు, వాళ్ళు ఎందుకు మాట్లాడినావు, వాళ్ళు ఎందుకు మాట్లాడినావు నన్ను తిట్టిర్రు. ఇక తిట్టుడే నేనేం మూడు మాటలు అంటలేను. ఆయన కులం అయినప్పుడు మా తమ్ముడు లేకనే, నాకంటే చిన్నోడు, తమ్మిని లేకనే మాట్లాడుతూ. ఆయన అన్ని అబద్ధాలు మాట్లాడిండు బిడ్డ. అబద్ధాలు పనికి రాకుండా చేసేటట్టయితే వస్తాడు, లేకపోతే రాడు. రేవంత్ రెడ్డి ఏమన్నాడు, లాగు తొడిగి తొండలు ఇడుస్తా అన్నాడు కేసీఆర్ కు. మళ్ళా యాప చెట్టుకు ఆదండం కడతాడంట. మళ్ళా రెండోటి వాడు చావాలి, ఏమిట్లాడన్న వాడి చావాలంట, వాడు ఉరి పెట్టుకొని చావాలంట. మళ్ళా ఓట్లు ఆయన పడేయట, పడకపోతేనట ఆయన చావాలంట, ఆయన కొడుకు చావాలంట. మరి అది ఒకరు చావమని ఎందుకు కోరుకోవాలి నువ్వు? మరి నువ్వు ఒక అవసరం నువ్వే చేస్తావు, మరి అప్పుడేమవుతావు? మాట చెప్తున్నా, ఎవరు హౌస్కి ఎవరు కర్త కాదు. నా హౌస్ ముడితే నేను చేస్తావు, నువ్వు హౌస్ ముడితే నువ్వు చేస్తావు. వయసు పోరలే చచ్చిపోతురు, మనకెందుకు కర్మ? అట్లా అనకూడదు కదా. మళ్ళా ఆయన కోపం వచ్చేయమన్నాడు అంటే ఇవన్నీ అనంగాన ఇన్నాడు. ఏది కేసీఆర్ ఈయన కోపం వచ్చి తోలు తీస్తా అన్నాడు. తోలు తీస్తా అంటే ఏమంటే తురుకొని తాని పోయి తోలు చూపించుకోవాలంట కేసీఆర్. ఆయన అంటారు ఎక్కడ, నీ అంటారు ఎక్కడ, ఆయన ఏజ్ ఎక్కడ, నీ ఏజ్ ఎక్కడ. నువ్వు ఆయన నీకు తండ్రితో సమీనం. ఒక మాట, తండ్రితో సమీనం. తండ్రితో సమీనం ఉన్నా నీకు అట్లా అంటావా? ఈ రాజ్యం మీద ఉండొచ్చు, నువ్వు కాదంటలేను. నువ్వు పెద్ద మనిషి కావచ్చు, నువ్వు చాలా ముసలోడు అయినవు. అందు గురించి నువ్వు రాగుతోడు తొండలు ఇడుస్తానన్నమాట. అది పేగులు తీసి మెడలు వేసుకుంటున్నావు. ఆ మాటలు తప్పు కదా, ఎంత తప్పు, ఎంత తప్పు ఆ మాట. అట్లా అని నువ్వు ఆడోళ్ళను కేటీఆర్ కూడా గట్టిగా తిడతాడు. మరి ఇప్పుడు నిన్ను నేను తిడతా, 4 మాటలు తిడతా నిన్ను నేను. 4 మాటలు తిట్టాక 4గో మాటకు నువ్వు తిట్టావా నన్ను? తప్పనిసరి తిడతావు కదా నువ్వు. ఎంత చిన్నోడవైనా నన్ను తిడతావు నువ్వు. ఎట్లా అంటే ఓ అవలముండా నన్ను ఈ మాటలు తిడుతున్నావు, నేను ఈ మాటలు తిడతాను తిట్టవా? మరి తండ్రిని తిడితే కొడుకు కోపం రాదా? వస్తుందా రాదా? తండ్రిని చావమన్నాక కొడుకు ఎంత బాధ ఉంటుంది? ఆదండం వేసి యాప చెట్టుకు ఆదండం వేసి యాలాడేసి కొడతాడా? అది లెక్క అవుతుందా? కాదుగా బిడ్డ, లెక్క కాదు అది. ఆ మాటలు అనకూడదు. ముఖ్యమంత్రి కదా ఆయన అనకూడదు. ముఖ్యమంత్రివి నువ్వు, ముఖ్యమంత్రి తిరిగినే మాట్లాడాలి. ఇప్పుడు నాయసంటుంది ఒక మాట తప్పు అంటది, అట్లా అనవద్దు పెద్దమ్మ అనాలి, అది లెక్క ఉంటుంది. అట్లా అనవద్దు అక్క అనాలి, అది మంచి మాట. కానీ నువ్వు అడ్డగోలుగా మాట్లాడుతున్నావు అంటే ఆయనను ఉరిపెట్టుకొని చావాలా ఆయన, లేకపోతే ఒక పద్ధతిగా మాట్లాడుకుంటే ఎవరికైనా ఉరి పెట్టుకొని చావాలా, లేకపోతే చిల్లరవాడి చావాలనా, మందు తాగి చావాలనా? ఆయన ఎందుకు చావాలి? నువ్వెందుకు ఆయన నువ్వు సాపెన పెడుతున్నావు కరెక్ట్. మళ్ళీ ఒక్కోటి పడదట, ఒక్కోటి పడకపోతాడట, ఆయన మొత్తమే చచ్చిపోతాడట. ఇక అది తప్పు బిడ్డ, అది ఎంత తప్పు. నువ్వు 6 గ్యారెంటీలు ఒప్పుకున్నావు, 6 గ్యారెంటీలు ఒక్కటి కూడా అమలు చేయలే, ఒక్కటి కూడా చేయలే.